మనిషి జీవితాన్ని నిజంగా మలిచేది అతనికి ఎదురయ్యే పరిస్థితులు మాత్రం కావు, వాటిని అతను ఎలా ఆలోచించి స్వీకరిస్తున్నాడన్నదే పెద్ద ప్రశ్న. ఒకే పరిస్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు పూర్తిగా భిన్నమైన జీవితాలను గడపడం మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. ఒకరు ఆ పరిస్థితిని అవకాశంగా భావిస్తే మరొకరు అదే పరిస్థితిని శాపంగా భావిస్తారు. ఈ తేడాకు కారణం ఒక్కటే, వారు ఆలోచించే విధానం. ఆలోచనలు మన మనసులో పుట్టిన చిన్న విత్తనాలు లాంటివి. సరైన సంరక్షణ, సానుకూల దృష్టి ఉంటే అవే గొప్ప విజయ వృక్షాలుగా ఎదుగుతాయి. కానీ ప్రతికూల ఆలోచనలకు అలవాటు పడితే అవే మన ఎదుగుదలను అడ్డుకుంటాయి. మనసులో ఉన్న భయం, అనుమానం, నిరాశే మనను వెనక్కి లాగుతాయి. అందుకే ఆలోచించే విధానం మారితే జీవితం మారుతుంది అనే మాట కేవలం ఒక సూక్తి కాదు, ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన జీవిత సత్యం. మన ఆలోచనలు మన భావోద్వేగాలను గట్టిగా ప్రభావితం చేస్తాయి. మన మనసులో పుట్టే ప్రతి ఆలోచన ఒక భావాన్ని సృష్టిస్తుంది. ఆ భావాలే మన చర్యలకు మూలమవుతాయి. భావోద్వేగాలు మన నిర్ణయాలను నడిపిస్తాయి. ఆ నిర్ణయాలే చివరికి మన జీవిత దిశను నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తి నేను చేయలేను అని నిరంతరం ఆలోచిస్తే అతని మెదడు కూడా ఆ పరిమితులకే లోబడి పనిచేస్తుంది. భయం, అనుమానం పెరుగుతాయి. కానీ నేను ప్రయత్నిస్తే సాధ్యమే అని ఆలోచించినప్పుడు అదే మెదడు మార్గాలను, పరిష్కారాలను వెతకడం మొదలు పెడుతుంది. ఈ చిన్న మార్పే జీవితంలో పెద్ద తేడాను తీసుకొస్తుంది. చాలా మంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను శాపంలా భావించి వాటి వల్ల నిరాశకు లోనవుతారు. ప్రతి సమస్యను ఒక భారంగా చూసినప్పుడు ముందుకు సాగడం కష్టమవుతుంది. కానీ అదే సమస్యలను అవకాశాలుగా చూసే వ్యక్తులు మాత్రమే నిజంగా ఎదుగుతారు. ఉదాహరణకు, ఓటమిని ఎదుర్కొన్నప్పుడు కొందరు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అయితే అదే ఓటమిని ఒక విలువైన పాఠంగా తీసుకునే వ్యక్తి మాత్రం మరింత బలంగా మారుతాడు. ఓటమి మనల్ని ఆపేందుకు రాదు, మనల్ని మెరుగుపరచడానికి మాత్రమే వస్తుంది అనే ఆలోచన కలిగిన వారే ప్రతి అనుభవం నుంచి నేర్చుకుని ముందుకు సాగగలుగుతారు. అలాంటి దృక్పథమే చివరికి విజయానికి దారితీస్తుంది. మన బాల్యం నుంచే మనం నేర్చుకున్నటువంటి ఆలోచన విధానం మన జీవితంపై లోతైన ప్రభావం చూపుతుంది. చిన్నప్పటి నుంచి వినే మాటలు మన మనసులో బలంగా స్థిరపడతాయి. ఇది కష్టం, ఇది మన వల్ల కాదు వంటి మాటలు మనలో భయాన్ని నాటుతాయి. ఆ భయం మన సామర్థ్యాన్ని క్రమంగా అణచివేస్తుంది. ఫలితంగా ప్రయత్నించాలనే తపన కూడా తగ్గిపోతుంది. కానీ కష్టమైనా సాధ్యమే, ప్రయత్నం చేస్తే నేర్చుకోవచ్చు అనే ఆలోచనలు మనలో ధైర్యాన్ని పెంచుతాయి. ధైర్యం పెరిగినప్పుడు కొత్త అవకాశాలను గుర్తించే శక్తి వస్తుంది. ధైర్యం ఉన్న చోటే ప్రయత్నం, నేర్చుకునే మనస్తత్వం, చివరికి విజయం పుట్టుకు వస్తాయి. మన మాటలు మన ఆలోచనల ప్రత్యక్ష ప్రతిబింబమే. మనం మన గురించి మనమే ఎలా మాట్లాడుకుంటామో అదే మన మనసు నెమ్మదిగా నమ్మడం మొదలు పెడుతుంది. నేను ఎప్పుడూ విఫలమే అని పదే పదే అనుకుంటే ఆ ఆలోచనే మన చర్యలను బలహీనంగా మారుస్తుంది. ఫలితంగా విఫలతే నిజంగా ఎదురవుతుంది. కానీ నేను నేర్చుకుంటున్నాను, ప్రతిరోజు మెరుగుపడుతున్నాను అని మనతో మనం మాట్లాడుకుంటే మన ఆలోచనల్లో మార్పు మొదలవుతుంది. ఆ మార్పే మన ప్రవర్తనలో, నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మన మాటలపై, మన ఆలోచనలపై జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఎందుకంటే మనం పలికే ప్రతి మాట మన భవిష్యత్తును మెల్లగా రూపుదిద్దుతుంది. ఆలోచించే విధానం మారాలంటే ఒక్క రోజులో జరిగే పని కాదు. ఇది నిరంతర సాధనతోనే సాధ్యమవుతుంది. మనసులో ఉన్న ఆలోచనలు మారాలంటే ముందుగా వాటిని గమనించే అలవాటు చేసుకోవడం అవసరం. ప్రతిరోజు మన ఆలోచనలను మనమే పరిశీలించుకోవాలి. ప్రతికూల ఆలోచన వచ్చిన వెంటనే దానిని అడ్డుకొని దాని స్థానంలో సానుకూలమైన, నిర్మాణాత్మకమైన ఆలోచనను ఉంచేందుకు ప్రయత్నించాలి. మొదట ఇది చాలా కష్టం అనిపించవచ్చు. ఎందుకంటే
పాత అలవాట్లు సులభంగా విడిచిపోవు, కానీ క్రమంగా సాధన చేస్తే అదే ఆలోచన విధానం అలవాటుగా మారుతుంది. అప్పుడు మనసే మనకు శత్రువుగా కాకుండా బలమైన తోడుగా మారుతుంది. సానుకూల ఆలోచన అంటే కళ్ళు మూసుకుని కలలు కనే మనస్తత్వం కాదు. అది వాస్తవాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని సమస్యల మధ్య కూడా పరిష్కారాన్ని చూడగలిగే దృష్టి. జీవితంలో సమస్యలు రాకుండా ఉండవు, అవి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే. కానీ ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించేది మన ఆలోచనలే. ఒక సమస్య ఎదురైనప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని ప్రశ్నిస్తే బాధ మాత్రమే పెరుగుతుంది. అదే ఈ అనుభవం నాకు ఏమి నేర్పించబోతుంది అని అడిగితే ఆలోచన దిశ మారుతుంది. అప్పుడు మనలో ఎదుగుదల మొదలవుతుంది. సమస్యను శత్రువుగా కాకుండా గురువుగా చూసే దృష్టి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. విజయవంతుల జీవితాలను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వారు అందరూ మొదటి నుంచి గొప్పవారిగా పుట్టలేదు. ప్రత్యేక ప్రతిభతో లేదా అదృష్టంతోనే ముందుకు రాలేదు. చాలా మంది సాధారణ పరిస్థితుల్లో ఎన్నో పరిమితుల మధ్యనే తమ ప్రయాణాన్ని ప్రారంభించి ఉంటారు. కానీ వారిని ఇతరుల నుంచి భిన్నంగా నిలబెట్టింది వారి ఆలోచన ధోరణి మాత్రమే. వారు తమ ఆలోచనలను నియంత్రించుకోవడం నేర్చుకున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా అవే తమ జీవితాన్ని నిర్వచించవని వారు నమ్మారు. సమస్యలను శాశ్వతంగా కాకుండా తాత్కాలిక అడ్డంకులుగా చూశారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వారు ఆశను వదలలేదు. తమపై తమకు గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకమే భయం, సందేహం, నిరాశలను దాటి ముందుకు నడిపించింది. ఓటములు ఎదురైన వాటిని అంతిమంగా కాకుండా పాఠాలుగా స్వీకరించారు. ప్రతి అనుభవం నుంచి నేర్చుకుంటూ ప్రతిరోజు కొంచెం మెరుగుపడాలని ప్రయత్నించారు. ఈ నిరంతర ప్రయత్నం, సానుకూల ఆలోచన, ఆత్మవిశ్వాసం కలిసి వారిని సాధారణ వ్యక్తుల నుంచి అసాధారణ విజయాల వైపు నడిపించాయి. చివరికి మన జీవితాన్ని మార్చే శక్తి బయటెక్కడా లేదు, అది పూర్తిగా మన ఆలోచనల్లోనే దాగి ఉంటుంది. మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ వాటిని మనం ఎలా అర్థం చేసుకుంటామో, ఎలా స్పందిస్తామో మాత్రం పూర్తిగా మన నియంత్రణలోనే ఉంటుంది. అదే దృష్టి మన ఫలితాలను నిర్ణయిస్తుంది. పరిస్థితులు ఒకేలా ఉన్నా వాటిని చూసే మన దృష్టి మారితే ఫలితం తప్పకుండా మారుతుంది. సానుకూలంగా ఆలోచించడం ఒక్కసారిగా వచ్చే లక్షణం కాదు, అది నిరంతర సాధనతో ఏర్పడే ఒక అలవాటు. ప్రతిరోజు మన ఆలోచనలను గమనిస్తూ ప్రతికూల భావాలను సానుకూల దిశగా మలుచుకుంటే అదే అలవాటు మన భవిష్యత్తును మెల్లగా నిర్మిస్తుంది. ఈరోజు మన ఆలోచనలను మార్చుకునే ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే రేపటి జీవితం కొత్త దిశలో వెలుగుతుంది. ఆ నిర్ణయమే మన మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది. ఎందుకంటే ఆలోచనలు మారిన క్షణం నుంచే జీవితం మారడం ప్రారంభమవుతుంది. మనకు కూడా తెలియకుండానే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.